హైదరాబాద్కి వెస్ట్ ప్రాంతంలో శంకరపల్లి మండలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నటువంటి మోకిలా పరిసర ప్రాంతంపై హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లోని రెసిడెన్షియల్ జోన్లోని R1 జోన్ ఈ ప్రాంతంపై ఎలా డిజైన్ చేయబడింది, అలానే మోకిలా పరిసర ప్రాంతంపై డిజైన్ చేయబడినటువంటి R1 జోన్ ప్రాంతంలో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఈ ప్రాంతంపై ఎలా డిజైన్ చేయబడ్డాయనేది చూద్దాం. లింగంపల్లె వైపు నుండి శంకరపల్లె వైపు వెళ్తున్నటువంటి ఈ ట్రైన్ ట్రాక్కి, నార్సింగి వైపు నుండి శంకరపల్లె వైపు వెళుతున్నటువంటి ఈ 150 ఫీట్ రోడ్కి మధ్యలో ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం మోకిలా ప్రాంతంపై డిజైన్ చేయబడినటువంటి R1 జోన్ ప్రాంతం. ఈ R1 జోన్ ప్రాంతంపై హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రపోజ్డ్ రోడ్స్ ఎట్లా డిజైన్ చేశారో చూద్దాం. నార్సింగి వైపు నుండి శంకరపల్లె వైపు వెళుతున్నటువంటి ఈ 150 ఫీట్ రోడ్డుకి ఈ ప్రాంతం దగ్గర నుండి ఈ ప్రాంతాల మీదుగా బానూరు వైపు 100 ఫీట్ రోడ్ని డిజైన్ చేశారు. ఈ 100 ఫీట్ రోడ్డుకి ఈస్ట్ వైపు ప్రాంతం, వెస్ట్ వైపు ప్రాంతం R1 జోన్లో ఉంటుంది. మరొక 100 ఫీట్ రోడ్ ఈ 150 ఫీట్ రోడ్లో ఈ ప్రాంతం దగ్గర నుండి ఈ ప్రాంతాల మీదుగా కొండకల్లు వైపు 100 ఫీట్ రోడ్ని డిజైన్ చేశారు. ఈ 100 ఫీట్ రోడ్కి ఈస్ట్ వైపు ప్రాంతం, వెస్ట్ వైపు ప్రాంతం R1 జోన్లో ఉంటాయి. మరొక 100 ఫీట్ రోడ్ ఈ 150 ఫీట్ రోడ్లో ఈ ప్రాంతం దగ్గర నుండి ఈ ప్రాంతాల మీదుగా ఇటు కొండకల్లు వైపు 100 ఫీట్ రోడ్ని డిజైన్ చేశారు. ఈ 100 ఫీట్ రోడ్ ఇక్కడ 150 ఫీట్ రోడ్ దగ్గర నుండి ఈ ప్రాంతం వరకు ఈ రోడ్డుకి ఈస్ట్ వెస్ట్ వైపు ప్రాంతాలు బయో కన్జర్వేషన్ జోన్లో ఉంటాయి, అంటే 111 జీవోలో ఉంటుంది. ఈ ప్రాంతం దగ్గర నుండి ఈ ప్రాంతాల మీదుగా ట్రైన్ ట్రాక్ వరకు ఈ 100 ఫీట్ రోడ్డుకి ఈస్ట్ వైపు ప్రాంతం స్పెషల్ డెవలప్మెంట్ జోన్లో ఉంటుంది, వెస్ట్ వైపు ప్రాంతం R1 జోన్లో ఉంటుంది. మరొక 60 ఫీట్ రోడ్ ఈ 150 ఫీట్ రోడ్లో ఈ ప్రాంతం దగ్గర నుండి ఈ ప్రాంతాల మీదుగా ఇటు కొండకల్లు వైపు వెళుతున్నటువంటి ఈ 100 ఫీట్ రోడ్లో ఈ ప్రాంతంలో కలుస్తుంది. ఈ 60 ఫీట్ రోడ్డుకి ఈస్ట్ వైపు ప్రాంతం 111 జీవోలో ఉంటుంది, వెస్ట్ వైపు ప్రాంతం R1 జోన్లో ఉంటుంది. మరొక 100 ఫీట్ రోడ్ ఇటు బానూరు వైపు వెళుతున్నటువంటి ఈ 100 ఫీట్ రోడ్లో ఈ ప్రాంతం దగ్గర నుండి ఈ ప్రాంతాల మీదుగా ఇటు కొండకల్లు వైపు డిజైన్ చేయబడినటువంటి ఈ 100 ఫీట్ రోడ్లో ఈ ప్రాంతంలో కలుస్తుంది. ఈ 100 ఫీట్ రోడ్డుకి నార్త్ వైపు ప్రాంతం, సౌత్ వైపు ప్రాంతం R1 జోన్లో ఉంటాయి. మోకిలా ప్రాంతంపై డిజైన్ చేయబడినటువంటి R1 జోన్ ప్రాంతానికి 4 వైపులా ఏ జోన్స్ డిజైన్ చేశారో చూద్దాం. ఈ మోకిలా ప్రాంతానికి ఈస్ట్ వైపు బయో కన్జర్వేషన్ జోన్, స్పెషల్ డెవలప్మెంట్ జోన్స్ డిజైన్ చేశారు. నార్త్ వైపు మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ జోన్, R1 జోన్స్ డిజైన్ చేశారు. వెస్ట్ వైపు బయో కన్జర్వేషన్ జోన్ డిజైన్ చేశారు. సౌత్ వైపు ఈ ప్రాంతం పెరి అర్బన్ యూజ్ జోన్లో డిజైన్ చేశారు. ORR ఎగ్జిట్ నెంబర్ 2 ఏదులనాగులపల్లె వైపు నుండి వస్తున్నటువంటి రేడియల్ రోడ్ 7 ఈ ప్రాంతాల మీదుగా వచ్చి ఇక్కడ నారసింగి వైపు నుండి శంకరపల్లె వైపు వస్తున్నటువంటి 150 ఫీట్ రోడ్లో ఈ ప్రాంతంలో కలుస్తుంది. ఈ మోకిలా ప్రాంతం నారసింగి ప్రాంతానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నారసింగి ప్రాంతం దగ్గర నుండి ఈ ప్రాంతం వరకు 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంపై అంటే ఈ నారసింగి ప్రాంతం స్పెషల్ డెవలప్మెంట్ యూజ్ జోన్లో ఉంటుంది. ఈ స్పెషల్ డెవలప్మెంట్ యూజ్ జోన్ ప్రాంతం దాటిన తరువాత ఈ కోకాపేట, గండిపేట ప్రాంతాలు, ఈ నారసింగి శంకరపల్లిని కనెక్ట్ చేస్తున్నటువంటి ఈ రోడ్డుకి ఇరువైపులా R1 జోన్ ప్రాంతం,
కమర్షియల్ యూజ్ జోన్ ప్రాంతాలు ఉంటాయి. ఈ ప్రాంతం ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం దగ్గర నుండి మోకిలా పరిసర ప్రాంతం అంటే R1 జోన్ ప్రాంతం స్టార్ట్ అయ్యే ఈ ప్రాంతం వరకు, ఇక్కడ 60 ఫీట్ రోడ్ వరకు ఈ ప్రాంతం 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ప్రాంతానికి అంటే నారసింగి నుండి శంకరపల్లిని కనెక్ట్ చేస్తున్నటువంటి ఈ రోడ్డుకి నార్త్ వైపు, సౌత్ వైపు రెండు ప్రాంతాలు కూడా 111 ఉంటాయి. అంటే బయో కన్జర్వేషన్ జోన్ లో ఉంటుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందటానికి అంటే రెసిడెన్షియల్ పరంగా అభివృద్ధి చెందటానికి అవకాశం లేనటువంటి ప్రాంతం కనుక హైదరాబాద్ వెస్ట్ ప్రాంతంలో ఈ మోకిలా ప్రాంతంపై ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు మీరు తీసుకోవాలనుకుంటున్న భూమికి HMDA మాస్టర్ ప్లాన్ రోడ్స్ ద్వారా ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా లేదా చెక్ చేసే ప్రయత్నం చేయండి. అలానే ఈ మోకిలా పరిసర ప్రాంతానికి చుట్టూ అంటే ఈస్ట్ వైపు, వెస్ట్ వైపు, అలానే సౌత్ వైపు కూడా బయో కన్జర్వేషన్ జోన్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ బయో కన్జర్వేషన్ జోన్ ప్రాంతాల గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. అలానే నారసింగి వైపు నుండి శంకరపల్లి వైపు వెళుతున్నటువంటి ఈ 150 ఫీట్ రోడ్డుకి అంటే ఈ మోకిలా ప్రాంతంపై డిజైన్ చేయబడినటువంటి R1 జోన్ ప్రాంతానికి ముందు అంటే సౌత్ వైపు ఈ ప్రాంతం పెరి అర్బన్ యూజ్ జోన్ లో డిజైన్ చేయబడి ఉంటుంది కనుక ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఈ పెరి అర్బన్ యూజ్ జోన్ నామ్స్ గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.